మ్యాజికల్ మైస్ ట్రావెలర్ మీ అందరూ తెలిసిందే. మనం ఇలాంటి వీడియోస్ ఇంకా 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 తీస్తూనే ఉంటాం. మీరు ఏం చేయనవసరం లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి. నచ్చితే ఎక్కడైనా నచ్చకపోతే బ్రో ఇలా చేయండి బ్రో అని సజెషన్స్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ఎందుకంటే నల్గొండకి వెళ్ళడానికి అయితే ట్రైన్ కోసం వెయిటింగ్. నల్గొండలో దిగిన తర్వాత మనకు ఒక వావి ఇలా కనిపించింది. ఇవి నాగార్జున సాగర్ నీళ్ళు అంతా. మాత్రం మనకు ఒక డ్రాగన్ ఫ్రూట్స్ తోట అయితే కనబడ్డది. చూడండి ఇలా ఉంటది తోట. ఇంకా అక్క దగ్గర అయితే ఒక ½ kg డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్న. అక్క అయితే మీ ఛానల్ ఏంటి తమ్ముడు సబ్స్క్రైబ్ చేయని అసలు అంది. చేసిన మనం అయితే నల్గొండలో దిగిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి మనం అయితే 4 కిలోమీటర్ల దూరం వెళ్తే మాత్రం మనకైతే పానగల్ వస్తుంది. అక్కడనే మనకు ఛాయ సోమేశ్వరాలయం దేవాలయం అయితే ఉంటుందండి. ఇక్కడనే దగ్గరకు వచ్చేసాం మనము. ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే మనకు ఛాయ సోమేశ్వరాలయం దేవాలయం వస్తే మనం అయితే ఇక్కడికి వచ్చేసాము ఆల్రెడీ. ఒక బ్యాగు బండి అయితే పట్టుకొని వచ్చినాం. ఇక్కడ ఎంట్రెన్స్లోనే మనకైతే శివుడు ఎన్ని రకాలుగా ఉంటుంది, శివలింగం ఎన్ని దిక్కులు ఉన్నది అనేది ద్వాదశ జ్యోతిర్లింగములు అని అయితే ఒక బోర్డు అయితే కనిపించింది. మనం అయితే అన్ని శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అయితే తెలుసుకున్నామండి. చాలా 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 బాగుంది. మనకైతే కాశీలో ఉన్న లింగం అయితే ఎలా ఉంటుంది, మనకు అరుణాచలం శ్రీశైలం అక్కడ ఉన్న లింగాలు ఎలా ఉంటాయని అయితే ఇక్కడ బోర్డు మీద అయితే ఇచ్చారు. చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ చూడండి కాశీలో ఉన్న శివలింగం అయితే ఎలా ఉంటుందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే ఛాయ సోమేశ్వరాలయానికి అయితే ఇచ్చినాం. తెలుసు మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్న టెంపుల్ ప్రత్యేకత. గత 10-12 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ ఉన్న గుడిలో ప్లస్ ఈ కొలంలో అయితే చెట్లు గబ్బిలాలు చిందర వందరంగా మొత్తం ఇందులోకి రావాలంటేనే జనాలు అయితే భయపడేవారంట. తర్వాత ఆలయ కమిటీ వాళ్ళు తీసుకొని దీన్ని అయితే బాగు చేశారు. మనం కాళ్ళు కట్టుకొని లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. చూడొచ్చు మనకి అయితే ఇక్కడ ఒక శిలాశాసనం లాంటిది అయితే ఏర్పాటు చేసిళ్ళు. ఇంకో ఇక్కడ ఉన్నది ఇవ్వండి, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా గోచరం అయ్యే ఈ ఛాయ నిండు పున్నమి రాత్రుల్లో కూడా కనువిందు చేయడం ఒక అంతు చిక్కని అద్భుతం అంట. ఇక్కడ వాళ్ళు ఇచ్చేసారు. ఇక్కడ మనకు వచ్చేసి ఒక నోటు అంతు చిక్కని అద్భుతం అంట. చూడండి లోపలికి అయితే ఇలా ఎంట్రీ మనం లోపలికి చూడండి. ఇలా ఉంది మనకు టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే. అవి రాయ గజకేసర్లు అంటారు, అవి కాకతీయుల బిరుదులు అవి. చూడండి పైన మనకు టెంపుల్ పైన కనిపించేటి మనకు వచ్చేసి రుద్రదేవుడి దగ్గర నుంచి వెళ్ళి లాస్ట్ 2వ ప్రతాపరుద్రుడి వరకు అందరూ ఆ బిరుదులు తీసుకుంటారు అనమాట. అవే ఆ పైన వచ్చేసి అయ్యే అనమాట. గుడికి చుట్టుపక్కల అయితే మనకైతే 8 ఉప ఆలయాలు అయితే ఉన్నాయండి. ఒకటి కాలభైరవుడు, క్షేత్రపాలకుడు, అభయంజనేయుడు, రాజరాజేశ్వరి దేవి, వినాయకుడు, కుమారస్వామి ఉపాలయాలు అయితే ఉన్నాయి. అయితే ఈ ఉప ఆలయాలలో మాత్రం విగ్రహాలు లేవు. నిగ్రహంగా చూస్తే మాత్రం మనకైతే దేవుడు ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడైతే చూడొచ్చు మనం ఒక స్మారక చిహ్నం, రక్షిత చిహ్నం అయితే ఉంది. రక్షిత చిహ్నం అనేది ఉంటే మాత్రం మీకు ముందే చెప్పాను, అది మనం ఖచ్చితంగా కాపాడదగిన ఒక ప్రదేశం అని. చూడొచ్చు ఇక్కడ ఉప ఆలయాలు ఎంత అద్భుతంగా ఉందో. అక్కడైతే మనం అయితే రావి చెట్టుకి పూజ చేస్తున్నారు, వాళ్ళు దాని చుట్టూ తిరుగుతున్నారు. చూడొచ్చు ఉప ఆలయాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. లోపల మాత్రం విగ్రహాలు లేవు. ఇక్కడ పైన చూడొచ్చు మనం, చాలా అద్భుతంగా ఉందండి. లోపలికి వెళ్తుంటే గుడి చరిత్రలోకి వెళ్తే 11 మరియు 12వ శతాబ్దాలలో కందూరు చోడులు పానగల్లులోని ఛాయ సోమేశ్వరాలయాన్ని అయితే నిర్మించారండి. నల్గొండకు ఉత్తర భాగాన కందూరు చోడులలో ఒకరైన ఎరువ మహారాజు నిర్మించారని అయితే కొన్ని శాసనాలు చెబుతున్నాయి. 12వ శతాబ్దంలో అయితే పానగల్లు రాజధానిగా పాలించారు. ఇందులో అయితే మనకైతే ఓంకారనాదం అయితే వినిపిస్తుందంట అండి గుడిలో, మనకైతే తెలుస్తుంది. ఇందులో ఇంకా ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే పడమరన శివుడు ఉంటాడు, తూర్పున సూర్యుడు ఉంటాడు, ఉత్తరాన శ్రీ మహావిష్ణువు అయితే ఉంటారు. ఇంకో విషయం ఏంటిదంటే తెలంగాణలోనే దక్షిణ వైపు ముఖద్వారం ఉన్న ఒక గొప్ప ఆలయం మాత్రం ఇదేనండి, మనకైతే తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం బయట అయితే ఒక శివలింగం అయితే ఉంది. ఆత్మలింగం అంటారంట ఈ శివలింగాన్ని. చూడొచ్చు మనం ఆత్మలింగం అంటారంట. అక్కడ ముందైతే నంది ఉంది, ఒక చిన్న నంది. మనమైతే ఒక గంట కొట్టుకుందాం, నిమ్మలంగా పక్క సైడ్కి వెళ్దాం మనం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటిదని అంటే మీకు చెప్పేది, ఇందులో ఇక్కడ ఒక పుట్ట ఉందండి. ఆ పుట్టలో పాము అయితే మనకు ముందు కనిపించిన కొలంలోకి వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి ప్రదక్షిణలు చేసేదంట. ఆ పుట్టలో ఉన్న పాము ఇప్పటికీ కూడా చేస్తుందంట. ఇక్కడ పుట్ట మాత్రం మనం చూడొచ్చు, చాలా 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 బాగుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఇక్కడైతే ఒక నంది విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ధ్వంసమయ్యి. నంది విగ్రహాలు ఎందుకు ధ్వంసమైనాయి అని అంటే కొంతమంది ముస్లిం చరిత్రకారుల ప్రకారము, కొంతమంది మన హిందూ చరిత్రకారుల ప్రకారం అయితే ఇందులో ముస్లిం రాజులు అయితే మన పగలగొట్టారని కొంతమంది అంటారు. కొంతమంది అయితే గుప్త నిధుల కోసం అయితే
ఈ గుప్త నిధి వేటగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వీటిని తలలు పగలగొట్టారని అయితే కొంతమంది నమ్ముతారండి. చూడొచ్చు మనం చాలా చాలా అద్భుతమైన శిల్పాలు కానీ వెళ్ళిపోయినాయి. ఇక్కడ చూడొచ్చు పుట్టను, నేను మీకు ఇంతకుముందే చెప్పిన కదా, ఇక్కడైతే పుట్ట ఉంది. ఈ పుట్ట లోపలనే ఉన్న పాము అయితే దేవుడికైతే ప్రదక్షిణలు చేసేదంట, ఇప్పటికి కూడా చేస్తుందంట. మనకైతే ఇక్కడ ఉన్న అయ్యగారు అయితే చెప్పారు. ఇక్కడైతే చూడొచ్చు మనం రావి చెట్టును. ఇక్కడ ఒక గరటా స్తంభం లాంటిది చూడొచ్చు, ఒక్కటే రాయితో ఏర్పరిచారు. చాలా చాలా పెద్దగా ఉంది అక్కడి నుంచి ఇక్కడ వరకు. కానీ ఇంకా దీన్ని మాత్రం ఇంకా ప్రతిష్ఠించలేదు, అలా గోడ మీద అయితే పెట్టారు. మనమైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నామండి. ఇప్పుడు చూడొచ్చు లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తాం మనం అయితే. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనం అయితే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనకైతే ఫస్ట్ టైం మనం అయితే ఇక్కడ చెప్పిన కదండి, ఏ గుడిలో అయినా మనం అయితే ఫస్ట్ పూజలు మనం అయితే గణపతిదేవునికి పూజలు అందుకుంటున్న వినాయకుడిని అయితే చూడొచ్చు. ఆ పక్కనే ఉన్న విగ్రహం అయితే మహావిష్ణువు విగ్రహం అండి. ఒకసారి చూడొచ్చు. మనం లోపల చూస్తే మాత్రం మనకు కనిపిస్తున్నాయి గర్భగుడులు ఎదురెదురుగా. మనకు సూర్యదేవుడిది ప్లస్ శివుడిది అయితే ఎదురెదురుగానే ఉంది. మనమైతే వచ్చేస్తున్నాం లోపలికి. ఇదే శివుడి గర్భగుడి వచ్చేసి ఇదే. పైన చూడొచ్చు శ్రీ శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి మందిర్ అని. లోపలేనండి, ఇక్కడ లోపలికి రండి. మనకైతే ఇక్కడ 2 స్తంభాలు అయితే ఎదురుగా ఉన్నాయి. స్తంభాలు లోపలికి వెళ్ళి చూద్దాం. లైట్ బంద్ చేసి పోయింది. మనకు వచ్చేసి ఇదే అండి శివుడి గర్భగుడి. మనమైతే లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం. చూడండి ఇక్కడ వచ్చేసి మనకైతే లక్ష్మీదేవి ఉన్నది పైన ఎంట్రెన్స్ లోనే. లోపలికి ఇలా వెళ్ళాలన్నమాట. లోపలికి చూడండి మనకు వచ్చేసి మిస్టరీ వచ్చేసి అదే స్తంభపు నీడ. ఇక్కడ వచ్చేసి 18 స్తంభాలు ఉంటాయి. 18 స్తంభాలలో ఏ స్తంభం నీడ పడుతుందో కూడా ఎవరికి తెలుసుకోలేరు, ఎవరికి తెలియని రహస్యం అన్నమాట అది. ఆ స్తంభం నీడ చూడండి అలానే ఉంటుందంట. మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు కూడా అలానే ఉంటుంది. సూర్యుడికి నీడ అనేది ఆపోజిట్ లో పడాలి కదా. సో ఇక్కడ నీడ వచ్చేసి సూర్యుడితో పాటుగా ప్రయాణించాలి కదా. సో ఇక్కడ నీడ అయితే వచ్చేసి 6 వరకు మాత్రం అది చెక్కు చెదరకుండా కదలకుండా అటు ఇటు కదలకుండా అలానే ఉంటుందంట. అసలు అది ఎలా వస్తుంది, ఆ నీడ ఎలా పడుతుంది అనేది కూడా ఇంతవరకు సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు ఎక్కడెక్కడ నుండి వచ్చి. ఆ ఛాయ అనేది ఈ శివుడికి ఎప్పుడు ప్రసన్నం చేసుకునేలాగా దీన్ని అలా తయారు చేసిల్లన్నమాట. అక్కడ చూడండి మనకి. ఎందుకంటే ఇది ఎందుకు ఇలా చేసిల్లంటే మనకు వచ్చేసి ఇది త్రికుటాలయము. మనకు వచ్చేసి ఇక్కడ బ్రహ్మ విష్ణువు అటు వచ్చేసి సూర్య భగవానుడు టెంపుల్, సూర్యుని యొక్క భార్య ఛాయ అన్నమాట. అలానే శనీశ్వరుని తల్లి. సో ఈ ఛాయ ఎప్పుడు శివుడిని ప్రసన్నం చేసుకునే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేసిల్లని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళైతే సింబాలిక్ గా చెప్తారనమాట. ఇది వచ్చేసి మనకు కందూరు చోడులు అయితే నిర్మించిందండి ఈ టెంపుల్. చూడండి మనకు శివుడు వచ్చేసి ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్ర లింగం అండి. చాలా మహిమగల లింగం అన్నమాట. ఇలాంటి లింగాలు చాలా తక్కువ అడ్డుగా ఉంటాయి అన్నమాట మన దగ్గర వచ్చేసి. సో అదన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి నీడ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ దీనికి ఎదురుగానే 2 స్తంభాలు ఉన్నాయి. మన స్తంభాల మీద ఎంత చేసినా కూడా నీడ అనేది మనకు అంత అట్లానే ఉంటుంది అన్నమాట. అక్కడ నీడ చూడొచ్చు మనం లోపల. సో అలా అన్నమాట. ఆ ఛాయ సోమేశ్వరాలయం మాత్రం ఇక్కడ ఇలా ఉంటుంది. ఈ లింగాన్ని జలలింగం అని కూడా అంటారు. ఈ లింగం దగ్గర అంట ఎప్పుడు జలం ఊరుతూనే ఉంటుందంట. ఒకప్పుడు నీటిలో మునిగి ఉండేదంట. ఛాయ మాత్రం అలానే కనిపిస్తుంది అసలు మామూలుగా. ఇక్కడ చూడొచ్చు మనం పైన లక్ష్మీదేవిని అయితే చూడొచ్చు. ఆ పైన ఇదంతా రాయి అండి, రాయితోనే చిక్కింది ఇదంతా. సైడ్ లో చూడండి కింద పక్కన సైడ్ కి ఎంత బాగుందంటే చాలా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. చాలా చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. శివుడి దయ వల్ల మనకైతే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి మనకు సబ్స్క్రైబర్ల వాళ్ళని అయితే నేను శివుని వేడుకుంటున్నా. అలానే అందరూ మంచిగా ఉండాలి దేవుడు అని మాత్రం వేడుకుంటున్నా. మనమైతే ఇలా బయటకు వెళ్దాం ఇప్పుడు. చూడండి స్తంభాలను చూడండి, ఇవే స్తంభాలు. ఈ స్తంభాల నీడ కూడా కాదు వెనక పడేది మాత్రం. చూడండి మనం ఈ స్తంభాలు ఉన్నట్టుంటే ఆ నీడ పడాలి, కానీ అట్లా ఏం పడదు అన్నమాట. చూడండి మనకైతే ఇక్కడ చూడండి ఏ నీడ పడదు. మనమైతే ఇలా ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ చూడొచ్చు నాగులమ్మ తల్లిని అయితే చూడొచ్చు. నాగుల దేవత కూడా ఇక్కడ పూజలు జరుగుతాయంట. చూడండి నాగుల దేవతను కూడా ఇక్కడ చూడొచ్చు మనం. చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ మాత్రం. చాలా చాలా బాగుంది. వచ్చేసి ఈ గర్భగుడి వచ్చేసి మనకైతే విష్ణువు ఆలయం ఇది. చూడొచ్చు మనకు అక్కడ వెనక మనకైతే చూడొచ్చు. మనమైతే విష్ణువు చూడొచ్చు. ఇది దత్తాత్రేయ అని కొంతమంది అంటారు, కొంతమంది కుమారస్వామి అని అంటారు, కానీ ఇది విష్ణు ఆలయం అండి. చూడండి విష్ణువు గర్భగుడి అయితే అది చాలా. ఇక్కడ చూడండి మన ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన చేతిని ఇట్లా వస్తే మన 3 నీడలు కనిపిస్తాయి అన్నమాట మనవి. కాకపోతే అక్కడ వెలుతురు ఉండడం వల్ల మనకు కనబడతలేదు. ఇంకా చూడండి కరెక్ట్గా ఇక్కడ మధ్యలో 3 కనిపిస్తున్నాయి. కరెక్ట్ చూడండి 3 నీడలు అయితే కనిపిస్తాయి అంట ఇందులో.
మనం ఇంకా ముందుకెళ్దాం. చాలా అద్భుతమైన టెంపుల్ అంటే ఇది మాత్రం మొత్తం రాళ్లతోనే అయితే కట్టిల్లు. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి అయితే సూర్య భగవానుడి గుడి. ఇది ఈ లోపల మాత్రం వెళుతూ ఏం లేదు. చూడొచ్చు మనం, ఈ లోపల విగ్రహం కూడా ఏం లేదు. పెద్ద నంది ఉంటండి, కానీ ఇప్పుడు లేదు. చూడండి, చిన్న నంది అయితే పెట్టిల్లు. ఇక్కడ పెద్ద నంది ఉంది. ఇక్కడైతే మనం అయితే ఇక్కడ ఉన్న స్తంభాల మీద చూడొచ్చు. మనకు వచ్చేసి అయితే రామాయణం, మహాభారతానికి సంబంధించిన చిత్రాలు అయితే ఇక్కడ చిత్రీకరించిల్లు. చూడండి, ఇక్కడ హనుమాన్ ఫోటోలు అయితే గండిగా కనిపిస్తుంది మనకి. చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మన హిరణ్యాక్షకుడు రాక్షసుని మనం వచ్చేసి నరసింహస్వామి అయితే వధిస్తాడు కదా. చూడండి, మనకు కరెక్ట్ కనిపిస్తుంది ఇక్కడ. కరెక్ట్ చూడండి, మంచిగా కరెక్ట్ కనిపిస్తుంది కదా. చూడండి, హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడిని మనకైతే నరసింహస్వామి అంతమంది ఇస్తాడు కదా. ఇది అదే ఆపిచ్చిరే అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మనకు వచ్చేసి రామాయణం చిత్రాలు అయితే మనకైతే స్తంభాల మీద చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకైతే వచ్చేసి ఒకసారి చూడొచ్చు, చాలా బాగుంది. ప్రతి స్తంభం మీద అయితే సేమ్ అలానే చిత్రీకరించాలండి. చూడొచ్చు, ఇక్కడ మన ఏనుగుల మీద అయితే ఈ గుర్రం మీద ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్టు, రాజులు ఇట్లా ప్రయాణిస్తున్నట్టు వాటి మీద ఏనుగులు ప్లస్ గుర్రాలు అయితే ఉన్నాయండి. దీని మీద చూడొచ్చు మనం ఏనుగులు. ఇది వచ్చేసి గుర్రాలు, ఇవి వచ్చేసి గుర్రాలు, అశ్వాలు. ఇవి వచ్చేసేమో ఏనుగులు. ఏనుగు వెనుకకు తిరిగి తల వెనుకకు తిరిగి చూస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం వీటి మీద. ఇక్కడ వచ్చేసేమో మన కీర్తనలు అన్నమాట, రామాయణ కీర్తనలు లైక్ అట్లా అన్నమాట. చూడొచ్చు, మంచిగా చాలా అద్భుతంగా ఉంది. దీని మీద కూడా సేమ్ అలానే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం, చాలా అద్భుతంగా ఉంది. ఇందులో చరిత్రలోకి వెళితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో చోళ అనే పేరుతో అనేక రాజ్యాలు వెలిశాయి. వీళ్ళంతా తమిళనాడును పాలించిన కరికాల చోళుని వారసులమని అయితే చెప్పుకుంటారు అనమాట. చోళ అనే పదం తెలుగులో చోడగా ప్రసిద్ధి చెందింది. అయితే కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు పానగల్లుపై దండెత్తి వచ్చి వాళ్ళని ఓడగొడితే రెండవ ఉదయచోనుడు అయితే తన కుమార్తె పద్మనిచ్చి వివాహం చేస్తాడు. వారికి కాకతీయులకు సామంతులుగా అయి పాలిస్తారన్నమాట. ఇది ఇక్కడ ఉన్న చరిత్ర అని ఇక్కడ ఉన్న శాసనంలో అయితే తెలుస్తుంది. జింకను చూడొచ్చు మనం. ఇక్కడ కూడా ఒక పులి లాంటి దాని మీద ఒక అతను అయితే స్వారీ చేస్తున్నాడు. తల లేదు, తల కింద పడింది. చూడండి, కింద తల పడింది. అతను మాత్రం పైన ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉన్నాయండి చిత్రాలు మాత్రం. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. గుడి లోపల ఇది మండపం అండి, నాట్య మండపం. మనం చెప్పినాం, ప్రతి ప్రతి టెంపుల్లో మాత్రం ఒక నాట్య మండపం ఉంటుంది. ఎందుకంటే నాట్యం ఆడి శివుడిని వాళ్ళు ఆనందింపజేస్తారు అనమాట. ఇక్కడ రాజులు పైన చూడొచ్చు, మన కష్ట దిక్బలాలను 8 దిక్కులు చూడొచ్చు. ఆ పైన వాటిని మనకు వచ్చేసి మధ్యలో సూర్యుడు ఉన్నాడు, కాకపోతే మొత్తం ధ్వంసం అయిపోయింది. మధ్యలో చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం. వ్యూ మాత్రం ఒకసారి చూడొచ్చు, చాలా చాలా బాగుంది. ఇంకా మనం బయటికి వెళ్ళి చూద్దాం. మీకైతే ఒక విషయం చెప్పాలి, ఇక్కడనే వచ్చేసి మనకైతే ఉదయ సముద్రం అని ఉంటుంది. ఇక్కడ పక్కన ఒక 500 మీటర్స్. అది వచ్చేసి ఉదయచానుడు అనే రాజు నిర్మించాలన్నమాట. చాలా పెద్దది, అది కూడా మీకు చూపిస్తాను. అద్భుతంగా కనిపిస్తుందండి టెంపుల్. మనకు వచ్చి చాలా చాలా అందంగా అద్భుతంగా ఉందండి టెంపుల్. మనం వెళ్ళి ఇలా వెళ్తున్నాం. మనం ఇక ఏనుగులు చూడండి, మనకైతే ఏనుగులు దారి చూపిస్తున్నాయి. మన ప్రదక్షిణలు ఎలా చేయాలో, మన లోపలికి ఎలా వెళ్ళాలో ఈ ఏనుగులు అయితే మనకు చూపిస్తున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఏనుగులు వచ్చేసి చూడండి, ఏనుగులు ఇక్కడ వచ్చేసేమో పైన నాట్యగత్తెల చిత్రాలు అయితే మనకైతే ఉన్నాయి. చూడండి, ఏనుగులు మాత్రం ఇక్కడ ఎలా లోపలికైనా అయితే చూపిస్తున్నాయి. కానీ కరెక్ట్గా అంత అద్భుతంగా అయితే చెక్కలేదు. మనకు రామప్పలో ఉన్నంత క్లారిటీ అయితే ఏనుగులకైతే లేదు. అట్లా చెక్కిల్ అనమాట అంతే, కానీ అంత క్లారిటీ మాత్రం లేదు మనకు రామప్పలో ఉన్నంత క్లారిటీ. ఇలా ఉంది వెనుక, బ్యాక్ సైడ్ ఇలా ఉంది. మనకు వచ్చేసి చెప్పండి అన్న, మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నేను సబ్స్క్రైబ్ చేస్తాను అన్నాడు తమ్ముడు. మ్యాజికల్ మహేష్ ట్రావెలర్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసి గుడి మీద అయితే చూడొచ్చు మనం. గజకేసర్లు అయితే కనిపిస్తున్నారు మనకి. గజకేసర్లు మంచి చాలా అద్భుతం. మనమైతే వచ్చేసి ఇక్కడ కొంచెం 500 మీటర్స్ కొంచెం దూరంలో అయితే ఇక్కడైతే మనకైతే ద్వారక సముద్రం అనేది ఉంటుందంట. మనమైతే సముద్రం దగ్గరికి వెళ్ళి అయితే వీడియో చూద్దాం మనం. దాన్ని కూడా వెళ్తున్నాం అక్కడికే. అక్కడ పైన చూడొచ్చు మనం, శివానుగ్రహ ప్రాప్తిరస్తు పునర్జన్మ ప్రాప్తిరస్తు అయితే మనం వెళ్ళేటప్పుడు అయితే మనకైతే ఒక కమాన్ల మీద అయితే రాసింది. చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. మనమైతే ఇప్పుడైతే ద్వారక సముద్రం దగ్గరికి అయితే పోతున్నాం. సముద్రం దగ్గరికి అయితే పోతున్నాం. కాలేజీ నుంచి అయితే గర్ల్స్ బయటకు వస్తున్నారు. అంటే మనమైతే చూడొచ్చు, వచ్చేసాం మనమైతే సముద్రం. ఇదే అండి వచ్చేసి. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఊరు నాయనో చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. ఇదే అండి సముద్రం తిప్పుకొని యూనియా. సముద్రం దగ్గరికి వచ్చేసాము. ఇదే దీని ద్వార సముద్రం అని అయితే అంటారు. ఇక్కడ ఒక శిలాశాసనం అవుతుంది, శిలగా రాసింది, కానీ అది వచ్చేసి అయితే పాడుపడి కింద పడిపోయింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. రాయో మొత్తం సముద్రం లాగానే ఉంది. చూడొచ్చు ఎంత, అక్కడ ఒక పాడుపడిన బావి ఉన్నది.
చూడండి అక్కడ పాడుబడిన ఒక బావి అయితే ఉంది అక్కడ చూడండి, చాలా అద్భుతంగా ఉందండి. సముద్రం లాగానే ఉంది, పెద్ద చెరువు ఇది. చూడొచ్చు అక్కడ నుంచి అయితే ఇందులో మూసీ నది నుంచి వస్తాయంట వాటర్. మూసీ నది నుంచి ఇక్కడికి వచ్చి వాటర్ అక్కడ మన దేవుడి దగ్గర కొలను చూసినాం కదా, కొలంలోకి మరలేటట్టు ఇందులోకి వచ్చిన వాటర్ ఆ కొలంలోకి మరలేటట్టు అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో సముద్రం, చాలా చాలా చాలా. దీన్ని ఉదయ సముద్రం అని కూడా అంటారు. ఉదయ చోడ అనే రాజు ఈ సముద్రాన్ని అయితే నిర్మించాడు. చూడొచ్చు అక్కడ కాలువల ద్వారానే మనకు వచ్చితే దేవుడి గుడిలో కొలంలోకి అయితే వాటర్ పోతాయి. ఇందులో నుంచే వాటర్ అయితే అందులో పోయేటట్టు అయితే ఏర్పాట్లు చేసిల్లంట. చిన్న చిన్న కాలువల ద్వారా అందులోకి వెళ్ళిపోతాయి అని అయితే మనకైతే తెలుస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసి ఒక పెద్ద సముద్రం లాగానే ఉంది. ఇక్కడ మాత్రం మ్యాజికల్ మైస్ ట్రావెలర్ మీ అందరికీ తెలిసిందే. మనం ఇలాంటి వీడియోస్ ఇంకా 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 తీస్తూనే ఉంటాం. మీరు ఏం చేయనవసరం లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి. నచ్చితే ఎక్కడైనా నచ్చకపోతే అరే బ్రో ఇలా చేయండి బ్రో అని సజెషన్స్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ఎందుకంటే ఏదో టైంపాస్ కోసం చేయట్లేను, కొన్ని విషయాలు అందరికి తెలియాలి. మన సంస్కృతులు, మన అన్ని అసలు గుళ్ళు, మన ఏమున్నాయి అసలు కొంతమందికైనా తెలుసుకుంటారేమన్న ఉద్దేశంతో నా ఇంట్రెస్ట్ వల్లనే తీస్తున్నా. మీరు అందరూ చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు. చాలా చాలా మీకు రుణపడి ఉంటాను నేను. మన వీడియోలు మాత్రం మీరు 100% చెప్తున్నా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత. మీరు అందరూ మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా 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 థ్యాంక్ యూ.